హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కంప్లీట్లీ డిఫరెంట్ యూనిక్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్న 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. చాలా పెద్ద బ్యాటరీ, 8000 mAh బ్యాటరీ ఉండేసి కొన్ని డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అందుకే వీడియో మజా వస్తుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోకండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్లు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం ఇది అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా లాంచ్ అయిన పోవో 8 5G మొబైల్. ఇదివరకు ఉన్న మొబైల్స్ డిజైన్స్ అన్నీ పాతగా బోరింగ్ అయిపోయినాయి అని చెప్పేసి ఈసారి పోవో 8 5G షార్ప్ జామెట్రిక్ డీటెయిలింగ్ తోటి ఇట్లా ట్రయాంగులర్ రియర్ కెమెరా సెటప్ ఉండేసి అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే బ్యాక్ సైడ్ ఉండేసి కంప్లీట్ డిఫరెంట్ బెస్ట్ డిజైన్ ఇచ్చి బెస్ట్ ఏఐ ఫీచర్స్ తోటి బెస్ట్ సిగ్నల్ అంటే 25G బ్యాండ్స్ తోటి సపోర్ట్ ఉండేసి ఇది మన దగ్గర ఉన్నది 128 8GB. ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కొంచెం స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇది అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే స్పెషల్ అన్నట్టు. 2 days బ్యాటరీ లైఫ్, 6 years హెల్త్, ఇంకా 8000 mAh బ్యాటరీ, ఇంకా 50 MP సోనీ సెన్సర్ ఉన్న రియర్ కెమెరా, ఇంకా 6.76 inches 144Hz ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ఉండేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7100 CPU ప్రాసెసర్ తోటి మీకు ఫ్రంట్ కెమెరా 13 MP ఉండేసి మీకు ఓటీజీ సపోర్ట్ ఉంది, ఎన్ఎఫ్సి ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్. ఫీచర్స్ అయితే ఓకేనే అనిపిస్తున్నాయి. ఇది ఒకటి దాంట్లో ట్రాన్స్పరెంట్ పాలికార్బోనేట్ హార్డ్ కేస్ వచ్చింది, బాగానే ఉంది కేస్ క్వాలిటీ. ఇంకా 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. ఇంకా Type-C to Type-A కేబుల్ వచ్చింది. ఇంకా మీకు మొబైల్ అయితే కొంచెం హెవీగానే అనిపిస్తుంది. అరౌండ్ 195 grams ఉంది. ఎందుకంటే ఇట్లా పెద్ద బ్యాటరీ ఉంది కదా, 2000 cycles వరకు మీకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అంటే 6 సంవత్సరాల వరకు మీకు బ్యాటరీ పరేషానే ఉండదు. ఇంకా 8000 mAh బ్యాటరీ అంటే మీకు ఈజీగా 2 రోజులు నడుస్తుంది. బాగానే ఉంది బిల్ట్ క్వాలిటీ. అది మొత్తం ప్లాస్టిక్ బాడీ, ఇక్కడ చూడొచ్చు మీరు దాని ఫ్రేమ్ అది. ఇంకా దాని డిస్ప్లే 6.76 inches 144Hz పంచ్ హోల్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇక్కడ స్క్రీన్ ప్రొటెక్టర్ ఆల్రెడీ పెట్టొచ్చింది. స్పీకర్, ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. ఇంకా మీకు సింగిల్ స్పీకరే, కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ ఇక్కడ పైన చూడొచ్చు. ఇంకా మీకు డాల్బీ అట్మాస్ అని రాసేసి వాల్యూమ్ రాకర్ బటన్స్ క్వాలిటీ అది బాగుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా పవర్ బటన్, డౌన్ ఫైరింగ్ సింగిల్ స్పీకర్, ఇంకా Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా మీకు ఇక్కడ సిమ్ ట్రే చూడొచ్చు. ఇందులో 2 మీరు నానో సిమ్స్ వేసుకొని 5G సిమ్స్ వేసుకోవచ్చు. మెమరీ మాత్రం ఎక్స్పాండ్ చేసుకోలేరు. ఇందులో 128GB UFS 2.2 స్టోరేజ్ ఉంది. ఇంకా LPDDR5X ర్యామ్ తోటి 6GB వేరియంట్, 8GB వేరియంట్ ఉంది. ఇక్కడ బ్యాక్ మొత్తం మంచి వైట్ కలర్లో. ఇక్కడ కంప్లీట్ ఇది ఏంటంటే మీకు మెటాలిక్ ఇన్స్పైర్డ్ ఇండస్ట్రియల్ టెక్స్చర్స్ డిజైన్ ఉండేసి ట్రయాంగులర్ ఈ రియర్ కెమెరా సెటప్ కూడా లుక్ బాగుంది. అందులో ఒకటే కెమెరా ఉంది, ఇంకోటి యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అని, ఒక ఎల్ఈడి ఫ్లాష్, ఒకటి డమ్మీ అట్లా స్టైల్ కోసం అట్లా రింగ్ ఇచ్చేసారు. ఇంకా కెమెరా బంప్ కూడా అంత పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఆన్ చేసి నేను సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూజ్ చేసి దీని డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉంది, ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇది పోవో 8 5G మొబైల్ నేను మొత్తం సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి ఈరోజే లాంచ్ కాబట్టి కొద్దిసేపు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో చేస్తున్నా. బ్యాక్ సైడ్ అయితే లుక్ చాలా ప్రీమియం బాగుంది డిజైన్ అది చూడ్డానికి. ఇంకా ఫ్రంట్ అయితే చెప్పాను కదా 6.76 inches 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే, పంచ్ హోల్ అది చూడొచ్చు. మీకు స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టొచ్చింది. ఇంకా బ్రైట్నెస్ అది బాగానే ఉంది. ఎన్ని నిట్స్ అది ఏం వాళ్ళు మెన్షన్ చేయలేదు. థిక్నెస్ 8.8 mm ఉండేసి కొంచెం హెవీగానే ఉంది. పెద్ద బ్యాటరీ కాబట్టి 195 grams ఉంది. ఇంకా మీకు 2 days బ్యాటరీ లైఫ్ అక్కడ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీకు బ్యాటరీదే వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేసిండ్రు. ట్రయాంగులర్ షేప్ బాగానే ఉంది. మీకు కెమెరా సెటప్ రియర్ కెమెరాది ఒకటే సింగిల్ కెమెరా, ఇంకోటి యాక్టివ్ డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే ఉంది. దాన్ని కూడా మీకు అలైవ్ డిస్ప్లే అన్నారు వాళ్ళు దాన్ని. అది కూడా మీకు ఆన్ చేసి చూపించేస్తాను. నోటిఫికేషన్స్ ఇంకా అన్నీ మీరు ఫ్లిప్ చేస్తే రావడం అవన్నీ ఆప్షన్స్ తర్వాత చూపిస్తాను. ఇంటర్ఫేస్ అది బాగానే ఉంది. UI ఇది iOS 16 మీకు Android 16 పైన వస్తుంది. ఇంకా యాప్ ఓపెనింగ్ క్లోజింగ్స్ అది కూడా బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు డైమెన్సిటీ మీడియాటెక్ 7100 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇంకా షార్ప్నెస్ డీటెయిల్ అది. ఇది థీమ్ మొత్తం ఆరెంజ్ ఇంకా వైట్ బ్లాక్ అట్లా థీమ్ ఇచ్చేసి UI ఇంటర్ఫేస్ అది సంథింగ్ కొంచెం డిఫరెంట్, అంతే కంప్లీట్ స్టైల్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు బ్రైట్నెస్ ఆల్మోస్ట్ నేను 65-70% పెట్టిన డే టైం కదా పెట్టిన ఏం ఇబ్బంది ఉండదు. బయట కూడా మీకు ఏం ఇబ్బంది లేదు. కలర్ సాచురేషన్ కానివ్వండి, కాంట్రాస్ట్, డీటెయిల్, షార్ప్నెస్, ఎవ్రీథింగ్, టెక్స్ట్ అది బాగానే ఉంది. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కదా, 1080x2344 రెజల్యూషన్, 7,66,500 అట్లా అంటూ స్కోర్ ఉంది. క్యాజువల్ గేమింగ్కి కొన్ని గేమ్స్ అయితే మీకు 90 FPS వరకు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇంకా FM రేడియో ఉంది.
ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు. నేను సెట్టింగ్స్ అవన్నీ కూడా మీకు ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను. ఇది ప్రాసెసర్ అంటే ఇంకా కొంచెం బెటర్, ఇది కొంచెం పాత ప్రాసెసరే, కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ప్రైస్ ఇది 8GB ర్యామ్ వేరియంట్ 31,999 కదా. 20GB ఆల్రెడీ ఇందులో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ అయిపోయింది. ఇందులో 256GB కూడా లేదు, ఓన్లీ 128 ఉంది. ఇంకా ర్యామ్ 8+8GB, మీరు ఇక్కడ మెమరీ ఫ్యూజన్ ఇక్కడ ఇంకో 8GB మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ డిఫాల్ట్ 5 ఉంది, అదే పెట్టినా. ఇంకా రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్, బ్యాటరీ 8000 mAhది. ఇంకా మీకు ఇక్కడ దాని స్క్రీన్ రెజల్యూషన్ అది చూడొచ్చు. ఆండ్రాయిడ్ వర్జన్ 16 తోటి వస్తుంది. ఏప్రిల్ 2026ది సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అది స్మూత్గానే ఉంది. వైట్ బ్యాలెన్స్, డిస్ప్లే కలర్స్, క్వాలిటీ, డిస్ప్లే వైజ్ ఏమి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. IPS డిస్ప్లే, కానీ బెజల్స్ కొంచెం నాకు లావుగా అనిపిస్తున్నాయి. చిన్న ఏరియాలో కూడా ఇంత ప్రైస్కి వెళ్ళినప్పుడు కొంచెం చిన్న ఏరియాలో అది ఇవ్వకుండా మీకు యూనిఫామ్ బెజల్స్, అసలు యాక్చువల్గా థిన్ బెజల్స్ ఇవ్వాల్సింది. నేనైతే ఈ ప్రైస్కి నేను AMOLED డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేసినా, కానీ ఇందులో IPS డిస్ప్లే ఉంది. ఇంకా స్పీకర్ కూడా ఒకటే స్పీకర్, డౌన్ ఫైరింగ్ స్పీకర్ ఉంది. హై బ్రైట్నెస్ మోడ్ కూడా ఉంది. ఇంకా రిఫ్రెష్ రేట్ అంటే డిఫాల్ట్ అది ఆటో స్విచ్ పెట్టి వచ్చింది, కానీ నేను తర్వాత హైకి స్విచ్ చేసేసిన. హైనే బాగుంది స్మూత్గా, ఎందుకంటే ఎట్లా పెద్ద బ్యాటరీ కదా. ఇంకా అది ప్రాసెసర్ వచ్చేసి 6 nanometer, కొంచెం పాత ప్రాసెసర్ కాబట్టి మీకు వెనకాల మీకు గ్రఫైట్ది అది మొత్తం దాని కూలింగ్ అదంతా మీకు వెనకాల బ్యాక్ సైడ్ గేమింగ్ ఆడేటప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ అలైవ్ డిస్ప్లే కూడా ఒకసారి చూపించేస్తాయి. ఇది మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, దానికి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కస్టమైజ్ అంతా ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ టైం పెట్టవచ్చు, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. బాగానే ఉంది ఆ డిస్ప్లే, మీకు డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే ఉండేసి. ఇంకా కెమెరా అంటే ఇందులో సోనీది 50 మెగాపిక్సెల్ లిటియా 600 సింగిల్ కెమెరానే ఉంది. ఇంకా ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ ఉంది. ఇక్కడ AI క్యామ్ అది చూడొచ్చు. మీకు కెమెరాలో ల్యాగ్ అట్లా ఏం లేదు, కానీ పిక్చర్ క్వాలిటీ కూడా అంటే మరీ అంత గ్రేట్ అని కూడా చెప్పలేము, కానీ ఓకే, అంటే మీరు ఫొటోస్ అవి తీయడానికి బాగానే ఉంది. కానీ ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అట్లా కూడా ఇవ్వలేదు. ఇంకా వీడియోలో కూడా మీకు ఓన్లీ అరౌండ్ 2K వరకే, 30p 2K రెజల్యూషనే ఉంది. ఈ బ్యూటీ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మీరు వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు పోర్ట్రేట్ లాగా ఇట్లా బ్లర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా మీరు డిఫరెంట్ ఎఫెక్ట్స్, ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి, మీరు అవి అప్లై చేసుకోవచ్చు వీడియోలో. 2K 30 మీకు శాంపుల్ లాస్ట్లో పెడతాను. ఇంకా మీకు వచ్చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ సెట్టింగ్స్ అంటే ఇక్కడ 1080లో మీరు 60 FPS వరకు షూట్ చేయొచ్చు. ఇంకా కోడెక్లు అంటే మీకు ఇది H264 ఇంకా 265 రెండు సపోర్ట్ చేస్తుంది, మీరు ఏదైనా షూట్ చేసుకోవచ్చు. 265 బెటర్ క్వాలిటీ వీడియో ఇస్తుంది. ఇంకా AIGC పోర్ట్రేట్ అంటే ఇక్కడ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అంటే మీ ఫేస్ని ఒక డాక్టర్ లాగా, లేకపోతే ఆస్ట్రోనాట్ లాగా, లేకపోతే మూవీ స్టార్ లాగా, స్పోర్ట్స్ పర్సన్ లాగా డిఫరెంట్ చాలా ఉన్నాయి అందులో. మీరు ఎట్లా అంటే అట్లా ఫోటో దిగి AI ద్వారా కొంచెం ఒక 30 seconds టైం తీసుకుంటుంది, అది మొత్తం మీకు మాడిఫై చేసి చూపిస్తుంది. పోర్ట్రేట్ మోడ్ ఉంది, సూపర్ నైట్ మోడ్, ఇంకా మోర్లోకి వెళ్తే మీకు స్కై షాప్ అంటే స్కై రీప్లేసింగ్ చేయడం, ప్రో మోడ్ ఉంది, డ్యువల్ వీడియో కూడా ఉంది, పానోరామా, వ్లాగ్ స్టైల్ ఉంది, వీడియోలో స్లో మోషన్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కెమెరా. కానీ ఒక నార్మల్ యావరేజ్ రిజల్ట్స్ ఉన్నాయి. నేను ఫొటోస్ కొన్ని శాంపిల్స్, ఇంకా 2Kది 30pది వీడియో శాంపిల్ కూడా పెడతాను, అది కూడా మీరు లాస్ట్లో చూసుకోండి. ఇంకా దీని డౌన్ ఫైరింగ్ సింగిల్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ కూడా ఒకసారి ఇక్కడ వినండి. నాకైతే సౌండ్ అవుట్పుట్ ఓకేనే అనిపించింది, కానీ డాల్బీ అట్మాస్ అని రాశారు, కానీ అసలు డ్యువల్ స్పీకర్స్ కూడా ఇస్తే బాగుండేదేమో అనిపించింది. సింగిల్ స్పీకరే, కానీ లౌడ్ ఉంది, లౌడ్ అండ్ క్లియర్ ఉంది. డిస్ప్లే క్వాలిటీ కూడా ఓకేనే ఉంది. మీరు చూడండి, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో డిస్ప్లే క్వాలిటీ ఇంకా స్పీకర్ క్వాలిటీ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఓవరాల్గా అంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇందులో ఇది పోవా 8 5G 6 128GB వేరియంట్ వచ్చేసి 29,999 ఉంది. ఇంకా 8 128ది 31,999 ఉంది. అది IP64 రేటెడ్ కూడా. మీరేమంటారు ఫ్రెండ్స్, ఆ ప్రైస్కి ఇది మీకు ఎలా అనిపించింది, వర్తా కాదా? అంటే ఈ ప్రైస్ రేంజ్లో ఇంకా చాలా వేరే బ్రాండ్స్ ఇంకా మంచి ప్రాసెసర్ తోటి, మంచి డిస్ప్లే తోటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రైస్ ఇంకొంచెం తక్కువ పెడితేనే బెటర్ ఏమో అనిపించింది నాకు. సరే ఫ్రెండ్స్, మరి రేపు మరో ఇంకా ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్లో వేరే వీడియోలో కలుస్తా. బాయ్.